జాతీయ స్థాయి ఛానళ్ళు రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు పార్లమెంటు సీట్ల గురించినే చెప్పుకొచ్చినాయి. బట్ నిన్న అంటే మొన్న ఎగ్జిట్ పోల్స్ పూర్తయ్యాక నిన్న అసెంబ్లీలకు సంబంధించి చెప్పినాయి. ఇండియా టుడే మై యాక్సిస్ విశ్వసనీయ సర్వేల కింద పేరున్నటువంటి దేశవ్యాప్తంగా టైమ్స్ నవ్వు ఇండియా టుడే మై యాక్సిస్ వాళ్ళది. ఇండియా టుడే మై యాక్సిస్ తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అయితే 77 నుంచి 99 స్థానాలు వస్తాయి అన్నటువంటి లెక్క కడితే 98 స్థానాలు వస్తాయని లెక్క కడితే అదే ఇదే దాదాపుగా ఫైనల్గా వచ్చేటప్పటికి 98 నుంచి అంటే ఇండివిజువల్గా తెలుగుదేశాన్ని 77 నుంచి 98 దాకా, కూటమిగా వచ్చేటప్పటికి 98 నుంచి 120 దాకా వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తే సేమ్ టైం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వే వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చింది. ఇండియా టుడేనేమో 51% ఓట్లు కూటమికి, 44% ఓట్లు వైసీపీకి ఇస్తే, ఇక్కడ టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్లో 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 47% ఎన్డీఏకి అన్నటువంటి లెక్క ఇచ్చారు. 117 నుంచి 125 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, 50 నుంచి 58 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది అన్నట్టు వీళ్ళ సర్వే చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఆదివారం తన ఎగ్జిట్ పోల్స్లో తేల్చెప్పిందంటూ దీన్ని సాక్షి హైలైట్ చేసుకుంది. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కల్ని వీళ్ళు తీసుకొచ్చింది ఏది టోటల్గా చూస్తే లోక్సభ పోలింగ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 50% ఓట్లతో 14 ఎంపీ స్థానాలు, ఎన్డీఏ కూటమి 48% ఓట్లతో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఈసారి ఏపీలో దాదాపు 82% పోలింగ్ నమోదైందని 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఇంచుమించు 2% అధికమని వివరించింది. అంతేకాక మహిళల ఓటింగ్ కూడా ఈ దఫా 15% అధికంగా నమోదైందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ చెప్పింది.